ఎవరి ఫ్యాన్ రా? ప్రభాస్ ఫ్యాన్ అని. ఇంకా నువ్వెవరి ఫ్యాన్ తమ్ముడు? $500 ఎక్కడ పెట్టి సినిమా చూస్తా, ఆ రోజు వదిలేస్తా. మన గుర్తింది అక్కడ ఫ్యాన్ ఎక్కడ అది గుర్తించి వచ్చేస్తా. 100%. మరి యూత్ అంతా నా వైపు ఉందని పవన్ కళ్యాణ్ అనుకోనే ఉండే, ఆయన అనుకునే ఉండే. రేపు పొద్దున ఎలక్షన్ జరిగే రిజల్ట్ వచ్చే వరకు అందరూ కలలు కానొచ్చు, ప్రతి ఒక్కడికి ఉంది, రాసుకోవచ్చు, కలలు కానొచ్చు, అన్ని ఏదైనా చేసుకోవచ్చు. ఎలక్షన్ వచ్చి రిజల్ట్ వచ్చి ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి ఎవరు చేస్తారంటే అనేది అప్పుడు మొత్తం తేలిపోద్ది అసలు 100%. దిగుతాయి చిన్న పిల్లలు కాదు, ఎల్లు క్యాపుల పైన దిగుతాయి ఈసారి మటుకి. ఎంతమంది పార్టీలు కలిసినా సింహం ఒకటే సింగిల్ నిలబడుతుంది. జగనన్న మాట్లాడే జగనన్న సీఎం, మళ్ళీ సీఎం 100 సార్లు ఎప్పుడు సీఎం. నా పార్టీ నా కార్యకర్త నేను తెలుసా. నా దేవుడు ఏంటన్నా ప్రజల దేవుడు జగనన్న. ప్రజలు ఉంటే చాలు జగనన్నకి, ప్రజలే చాలు, ప్రజలు చాలు అన్నా. అన్నా రక్తం దారిపోతా చెప్తాం. అన్నా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఆఖరికి సినిమా అక్క వచ్చింది ఇప్పుడు బయటికి. ఆ అక్క కూడా మా అన్నని ఏమీ చేయలేదు అన్నా. జగనన్న నాకు సొంత ఇల్లు లేదు, 16 సంవత్సరాలు మట్టి అర్జెంట్లో ఉంటున్నా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పెద్దపాడు దెందులూరు నియోజకవర్గం పెద్దపాడు మండలంలో గుత్తానీలు అనే ఒక చౌదరీస్ ఉన్నాడు. నాకు వచ్చిన స్థలాన్ని ఆపేశాడు, టీడీపీ లీడరు ఆపేశాడు. ఏంటంటే ఆడు వైఎస్ఆర్ పార్టీ ఆడికి వద్దు మనం అని చెప్పి నా మొహమ్మద్ చెప్పాడు. అన్నా నాకేంటన్నా పేద ప్రజలందరికీ అందరికి ఇచ్చాం, నాకు కుల మతాలు లేవు అన్నా. మాకు కుల మతం లేదు, ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు. పేదవాడని తెలిస్తే ప్రతి ఒక్కడికి స్థలం ఇచ్చాడు జగనన్న. అన్నా చిన్న మాట చెప్తున్నా, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చేశారు పాలన? ఎక్కడన్నా చెంటు భూమి కొన్నారన్నా? చెంటు భూమి కొన్నారా? చెంటు భూమి కొంటే అన్నా, చెంటు భూమి కొంటే అన్నా, చెంటు భూమి కాదంటే చెప్తున్నాడు. వాళ్ళు చెంటు భూమి పొలం చోటు కొన్నారంటే త్వర చెప్తున్నాను. ఇప్పుడు జగన్ గారు ఇచ్చే సెంటు భూమిని సమాధికి సరిపోదు అంటున్నారు. ఎవడన్నాడు అన్నా? ఎవడన్నా? దాంట్లో అచ్చెన్నాయుడు కాదు ఏంటి, ఎవరొచ్చి మాట్లాడి పడిపోరన్నా. వాళ్ళు చెంటు భూమి కొని అన్నా చంద్రబాబు నాయుడు సమాధి కట్టుకుంటాం సరిపోతుంది అన్నా. చిన్న మాట చెప్తున్నా అన్నా, వాళ్ళు ఇంతమంది ఇన్ని సంవత్సరాలు పాలించారు కదా, మరి అలా అప్పుడు చంద్రబాబు నాయుడు చేసినప్పుడు పథకాలు ఏమైపోయినాయి అన్న? ఎవరికి డబ్బిచ్చాడన్నా? బాబు రావాలి, ఉద్యోగం రావాలన్నాడు. ఏంటన్నా అన్నా, ఆయన ఉన్నంత సేపు ప్రకృతి వర్షం వల్ల రైతులంతా మట్ట గురిచిపోయారు. అంటే మీకు రాజధానిలో బొమ్మలేసి చూపించామంటున్నారు కదా, ఖర్చు పెట్టే బొమ్మల కోసం ఏమీ లేదన్నా, అంతా బోటకమే అన్నా. ఒకే ఒక మాట చెప్తున్నా, చంద్రబాబు నాయుడు అయినా సరే, పవన్ కళ్యాణ్ అయినా సరే, షర్మిలకి వచ్చినా సరే, ఎవరొచ్చినా సింహం ఒకటే ఉండదు. 10 మంది 20 మంది గుంపుల్లోగా వచ్చినా అన్ననే ఏమి